రష్మిక సెట్లో అడుగు పెడితే ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టరే. రష్మిక సినిమాలో యాక్ట్ చేస్తుందంటే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. అసలు మరి ఈ లక్కీ సెంటిమెంట్ ఏంటి? టాలీవుడ్నే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, పాన్ ఇండియా రేంజ్లో రష్మికకు ఉన్న క్రేజ్ ఏంటి? అసలు ఆమె అడుగు పెడితేనే సినిమా హిట్ అన్న టాక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రముఖ పాన్ ఇండియా క్రష్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించేటువంటి పేరు. సో నేషనల్ క్రష్ అని కూడా రీసెంట్గా చాలా బాగా వినిపిస్తున్న పేరు సోషల్ మీడియాలో రష్మిక మందన గారి గురించి వినిపిస్తూ ఉంది. సో రష్మిక మందన గారి గురించి రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఆవిడ ఏ సినిమాలో అడుగుపెట్టినా, ఏ సినిమాలో యాక్ట్ చేసినా, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయినా కానీ ఆమె లక్కీ సెంటిమెంట్, ఆమె లెగ్గే లక్కీతోటి కోట్ల వర్షం కలెక్ట్ చేస్తున్నాయి ఆ సినిమాలను కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. గతంలో రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమాతో మొదలుకొని పుష్ప సినిమా ఆవిడే యాక్ట్ చేసింది. ఆల్మోస్ట్ పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా పుష్ప 2 సినిమా కూడా పుష్ప 1, 2లో రెండు రష్మిక గారే చేశారు. ఆ సినిమాలు దాదాపు ఒక 1800 కోట్ల ప్లస్ని కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది కొన్ని సీన్స్లలో పుష్పలో మనకు తెలిసిందే. ఇక అంతకుముందే దాని తర్వాత ఏంటంటే యానిమల్లో కూడా రష్మిక గారి పర్ఫార్మెన్స్ మనకు తెలుసు. ఈవెన్ రణబీర్ కపూర్ గారు బాలీవుడ్లో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ యాక్టర్, అంటే యాక్టింగ్ పరంగా మన దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా పర్ఫామ్ చేస్తారో ఆయన ఆ రేంజ్లో చేస్తారన్న దాఖలాలు కూడా చాలానే వినిపించాయి. బట్ ఆయనతో పోటీగా యానిమల్ సినిమాలో ఆవిడ యాక్ట్ చేసేటువంటి సీన్స్ కొన్ని నిజంగానే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. అంటే ఆవిడకు బేసిక్గా రణబీర్ కపూర్ గారితో యాక్ట్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన టైమింగ్ కానీ. బట్ అది రష్మిక గారు ఏ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చిందో యాక్టింగ్ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ సీన్స్లో మనందరికీ తెలిసిందే. ఇంకా దాని తర్వాత రీసెంట్గా బాలీవుడ్లో అసలు హిట్లే కర్వ్ అయిపోయినాయి అనమాట. సో అంటే వాళ్ళకు మ్యాక్సిమం అసలు బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే ఒకానొక టైంలో ఒక రేంజ్లో ఉన్నటువంటి బాలీవుడ్ పరిస్థితి ఈ టైంలో అసలు చాలా డీలా పడిపోయింది. ఈవెన్ ఏ సినిమాలు వచ్చినా అంత పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోయాయి. బట్ ఈ రీసెంట్ టైంలో చావా సినిమా ఒకటి రిలీజ్ అయింది. విక్కీ కౌశల్ గారు నటించినటువంటి చావా సినిమాలో కూడా రష్మిక మందన గారే హీరోయిన్. సో ఆ సినిమాకి ఆవిడ ప్రమోషన్స్కి కూడా ఈవెన్ కాల్కు దెబ్బ తాకినా కానీ వీల్ చైర్ మీద వచ్చి కూడా సినిమాని ప్రమోట్ చేసింది. ఆవిడకు ఉన్నటువంటి డెడికేషన్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక కామెంట్స్ కూడా చేశారు. ఈవెన్ అంటే ఒక మన వృత్తి అంటే ఎంత ప్యాషనేటో ఇప్పుడు రష్మిక గారిని చూస్తే తెలుస్తుంది. నడవలేని స్థితిలో కూడా వీల్ చైర్ మీద వచ్చి ప్రమోట్ చేసిందని కూడా అన్నారు. ఇంకా కట్ చేస్తే ఇవన్నీ పక్కన పెడితే రష్మిక గారు సినిమాలో ఉంటే సినిమా హిట్టే అన్నదానికి ఈ 3 కూడా సినిమాల నిదర్శనం. ఇవి ఆల్మోస్ట్ హిట్స్ కాదు, దాదాపు 1000 కోట్ల ప్లస్సే. రష్మిక గారు హీరోయిన్గా తీసుకుంటే ఆ సినిమా 1000 కోట్ల క్లబ్లో పడుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైంలో కూడా చాలా వరకు ఇప్పుడున్న సినిమాలలో ఆల్మోస్ట్ రష్మిక గారి సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చాయి. అంటే ఎక్కువగా చూసిన సినిమాలు ఇప్పుడు పుష్ప 2 సినిమా కావచ్చు, యానిమల్ కావచ్చు, అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చావా సినిమా కూడా కావచ్చు. అండ్ రీసెంట్గా ఆవిడది ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ ఒక సినిమా ట్రైలర్ అయితే కాలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఒకటైతే రాబోతుంది. సో ఆ సినిమాని రీసెంట్గా మళ్ళీ ఆవిడ ఓన్గానే అంటే లీడ్ రోల్లో ఆవిడ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ సినిమా కూడా దాదాపు కొన్ని వందల కోట్ల కలెక్ట్ చేస్తుందని కూడా అంటున్నారు. బికాస్ ఆఫ్ ఏంటంటే ఆవిడకు ఉన్నటువంటి క్రేజ్ అండ్ ఆవిడ పర్ఫామ్ చేసే విధానం అండ్ సేమ్ టైం ఆవిడకు ఉన్నటువంటి ఇప్పుడు బాలీవుడ్లే కాదు టాలీవుడ్ ఎక్కడ పోయినా కానీ నేషనల్ లెవెల్లో రష్మిక గారి హీరోయిన్ అంటే చాలు ఆ సినిమా హిట్టే అన్న టాక్ కూడా నడుస్తుంది. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. విజయ్ దేవరకొండ గారికి అండ్ రష్మిక గారికి వాళ్ళ మధ్య అంటే ఆవిడ పెట్టేటువంటి ఫొటోస్ కూడా అండ్ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఇద్దరు అంటే కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో కూడా వీళ్ళ ఇంట్లో దిగినటువంటి ప్రీవియస్గా విజయ్ దేవరకొండ గారు దిగినటువంటి ఫోటో అండ్ రష్మిక గారు షేర్ చేయడం. అండ్ లేకపోతే కొంతమంది ఫ్యాన్స్ కూడా వీళ్ళు కావాలని చేస్తున్నారా, లేదా దొరికిపోతున్నారా, లేదా హింట్ ఇస్తున్నారా అని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఇప్పుడు VD 12 అయితే రాబోతుంది. దాంట్లో కూడా ఈవెన్ ఆవిడ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఈవెన్ భాగం అయితే డెఫినెట్గా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ రష్మిక గారి హీరోయిన్గా తీసుకుంటే ఇటు డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అటు నిర్మాతలు అండ్ సినిమా టీమ్స్ కూడా పెద్ద ఎత్తున నమ్ముతున్నాయి. ఆవిడ ఒక లక్కీ సెంటిమెంట్గా కూడా సినిమాలని తీసుకెళ్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ కాలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఒక స్టోరీ ఉంది అండ్ తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ తోటి కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. మేబీ ఇవి కూడా ఒకవేళ అదే 1000 కోట్ల క్లబ్లో చేరినట్లయితే
ఇక ఆవిడ నిజంగానే ఒక లక్కీ సెంటిమెంట్గా ఉంటుంది. ఆమె స్పామ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ మరి రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలుసు. అండ్ డాన్స్ కానీ పుష్ప 2లో మనం ఆవిడ చేసినటువంటి డాన్స్ అండ్ కంప్లీట్గా ఒక రూరల్లో ఉన్నటువంటి ఒక వైఫ్ క్యారెక్టర్ చేయడం అది నాట్ ఎ జోక్. అండ్ సేమ్ టైం ఇక్కడ యానిమల్లో అండ్ ఇక్కడ ఒక వైఫ్ క్యారెక్టర్ అంటే క్లాస్ వైఫ్ క్యారెక్టర్, ఇక్కడ మాస్. అండ్ మళ్ళీ చావాలో కంప్లీట్గా అంటే ఒక డివోషనల్ అంటే భక్తి అని కూడా చెప్పలేం, కానీ చరిత్ర హిస్టారికల్ సినిమాలను కూడా చేయలేము. అసలు చాలా గ్రేట్. అంటే ఈ సినిమాలు చూస్తే కంప్లీట్గా ఒక సినిమాకి అసలు తేడానే లేదు. అటు ఒకటి క్లాస్ వైఫ్, ఒకటి మాస్ వైఫ్, అండ్ ఇక్కడ హిస్టారికల్ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఈ క్యారెక్టర్ అనమాట. సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్స్ వేరియేషన్స్ కూడా ఇవ్వాలంటే ఎంతో టాలెంట్ ఉంటే తప్పితే ఇవ్వలేం. సో అందుకనే రష్మిక గారిని పెట్టుకున్న ప్రతిసారి ఆ పర్ఫార్మెన్స్ తోటి ఆవిడ ఆడియన్స్ని అలా హ్యాపీగా చేస్తూనే ఉంది. అండ్ సేమ్ టైం కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయి. సో రష్మిక గారు సినిమాలో ఉంటే హిట్ అని కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే చేస్తున్నాయి. సో మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో మీద కామెంట్ చేసి చెప్పండి.